హలో అండి. నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది వచ్చేసి మొన్న సండే బ్లాగ్ అండి. ఏంటంటే మనకు దగ్గరలో యాదగిరిగుట్ట ఉంది కదా, యాదగిరిగుట్ట కొత్తగా చాలా బాగా చేశారు కదా తిరుపతిలాగా. నేను అసలు వెళ్ళలేదన్నమాట. 15 ఇయర్స్ అవుతుంది యాదగిరిగుట్ట వెళ్ళక. ఇంకా మేము వచ్చేసి సాటర్డే 6 o'clock బయలుదేరాము. మాకు దగ్గరే అవుతుంది యాదగిరిగుట్ట, అంటే ఆల్మోస్ట్ అందరికీ దగ్గరే అవుతుంది, మాకు ఇంకాస్త దగ్గర అవుతుంది అనమాట ఆల్వాల్ నుంచి. ఇదిగోండి 6 o'clock బయలుదేరాము. 8 o'clock వరకు యాదగిరిగుట్టలో ఉన్నాం. అంటే అక్కడక్కడ కాస్త ఆగామన్నమాట. కింది నుంచి అయితే గోల్డ్గా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. గోల్డ్ కలర్లో ఎంత బాగా అనిపిస్తుందో. ఏంటంటే ఎండాకాలం కదండి, పిల్లలు ఇబ్బంది పడతారు, సతాయిస్తారని మేము నైట్ వెళ్ళామన్నమాట. నైట్ వెళ్ళగానే ఫస్ట్ వచ్చేసి రూమ్ తీసుకున్నాము. రూమ్స్ వచ్చేసి నరసింహ సదనంలో రూమ్స్ తీసుకోవడానికి లైన్లో నిలబడి తీసుకోవాలి. మనకు అంటే ఏ రేట్లో కావాలి అనేది చెప్పాలి. 300, 500, 1000, 2000 ఇలా ఉన్నాయన్నమాట. 300 రూమ్స్ అయితే కాస్త ఓల్డ్ కన్స్ట్రక్షన్వి ఉంటాయి. ఇంకా 500, 1000, 2000 పక్క సదనంలో కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన వాటిలో ఇస్తారు. అయితే ఏంటంటే వీకెండ్లో రేట్స్ మాత్రం మారుస్తున్నారండి. 500వి 700కి ఇస్తున్నారు. మాకు నరసింహ సదనం పక్కనే ఉన్న అండాల్ సదనంలో రూమ్ ఇచ్చారు, 700కి ఇచ్చారనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము రూమ్ కాస్ట్ ఎంత ఉందో దానికి డబల్ డిపాజిట్ చేయాలి. మనము రూమ్ ఖాళీ చేసేటప్పుడు ఆ డిపాజిట్ చేసింది ఎక్స్ట్రా అమౌంట్ మనకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు. ఇదిగోండి మేము అండాల్ సదనంలోకి వచ్చాము. అన్ని సదనాలు పక్కనే ఉన్నాయండి. వాళ్ళు మెన్షన్ చేస్తారు ఈ దీంట్లోకి వెళ్ళండి అని. ఇదిగోండి మాకు వచ్చేసి 3rd ఫ్లోర్లో ఇచ్చారు. రూమ్ నీట్గానే ఉందండి. మొత్తం ఫ్లోర్స్ మొత్తం అంతా నీట్గానే ఉంది. 300వి కాస్త ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇదిగోండి రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఇంకా ఇదిగోండి ఇలా టీపాయ్, బెడ్ అండ్ 2 చైర్స్, సెల్ఫ్స్ అండ్ బాత్రూమ్ కూడా నీట్గా ఉండిద్దండి, పర్లేదు. దీనికి వచ్చేసి 700 తీసుకున్నారు. ఇది ఓన్లీ 4 మెంబర్స్ ఉండాలి అని చెప్తున్నారు. కొందరు ఎక్కువ కూడా ఉంటారు వాళ్ళకి తెలియకుండా. ఇంకా కాస్త ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయడానికి వెళ్ళాము. ఇలా నైట్ టైంలో కింది నుంచి పైకి చూస్తే గుడి మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. గోల్డ్ కలర్లో ఎంత బాగా అనిపిస్తుందో. ఇదిగోండి ఇలా నేను ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ తీసుకెళ్లకుండా, అంటే ఆ రోజుకి ఫుడ్ తీసుకెళ్లకుండా అస్సలు వెళ్ళానండి. స్నాక్స్ కూడా తీసుకెళ్తాను, కానీ ఇదేంటో అప్పటికప్పుడు అనుకొని ఫుడ్ తీసుకోకుండా వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి ఇదిగోండి నడిచేదారి అనమాట, నడుచుకుంటూ వెళ్తారు కదా ఆ దారి. ఇంకా డిన్నర్ చేసి వచ్చి ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి రెడీ అయ్యి 5 o'clock వరకు బయలుదేరాము. ఇక్కడ ఏంటంటే కారు పైకి తీసుకెళ్ళాలంటే 500 పే చేయాలి. కిందనే పార్కు చేసి బస్సులో వెళ్ళాలంటే 50 రూపీస్ పే చేయాలి. ఇంకా దగ్గరే కదా అని మేము కారు ఇక్కడే బస్ స్టాండ్ దగ్గర పెట్టేసి బస్కు వెళ్ళామన్నమాట. 5 o'clock నుంచే బస్సెస్ స్టార్ట్ అయిపోతాయి. ఇదిగోండి పైకి వచ్చేసాము. ఎంత లేదండి, 5 to 7 minutes జర్నీ అంతే. ఇదిగోండి పైకి వచ్చేసరికి ఆల్రెడీ కొంతమంది నిల్చొని ఉన్నారు క్యూ లైన్లో. అయితే ఇక్కడ ఏంటంటే మేము 5 o'clock వచ్చేసాము. ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది అనేది మాకు తెలీదు, అంటే డోర్స్ ఓపెన్ చేస్తారు అని. మేము 5 o'clock వస్తే 6:30 వరకు డోర్స్ ఓపెన్ చేయలేదండి. అలాగే బయట లైన్లో నిల్చున్నాము. లేడీస్ అయితే కొంతమంది కూర్చున్నామన్నమాట. 1.5 hour. ఇంకా 6:30కి డోర్లు తెరిచారు. కాకపోతే మేము ముందొచ్చిందే మంచిదయింది, ఎందుకంటే చాలా రష్ పెరిగిందనమాట. తర్వాత ఇలా బయటనే లైన్లో నిల్చున్నాము. ఇదిగోండి దర్శనం అయిన తర్వాత, అంటే మేము 6:30కి వెళ్తే బయటికి వచ్చేసరికి 8 అయిపోయిందండి. ఇదిగోండి గుడి బయట ఎక్కడైతే మనం క్యూ లైన్ కడతామో దర్శనానికి, అక్కడే ఫోన్లు పెట్టేస్తాం కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి షూట్ చేసాము. చాలా బాగుండింది. ఒక 2 hours స్పెండ్ చేసామండి దర్శనం అయిన తర్వాత. ఇదిగోండి ఇదంతా చాలా బాగుంది. పైనుంచి చూస్తే కింద వ్యూ ఇంకా బాగుంది. ఇదిగోండి ఇలా నేను ఇంతకుముందు పెళ్ళైన కొత్తలో ఒక్కసారి యాదగిరిగుట్టకు వచ్చాము. మళ్ళీ ఇది 2nd time అండి. ఆఫ్టర్ 15 years తర్వాత వచ్చానన్నమాట. ఇంకా అందరూ ఫోటోలు దిగుతున్నారు.
పైన అయితే చాలా బాగుండిద్ది. ఒకవేళ తలనీలాలు తీసుకోవాలనుకునే వాళ్ళు కిందే తలనీలాలు తీసుకొని గుండంలో స్నానం చేసి రావచ్చు. మేము అక్కడికి వెళ్ళలేదు కాబట్టి నేను అది చూపించలేదండి. గుడి మాత్రం పైన చాలా బాగా చేశారు. కాకపోతే చాలామంది ఉన్నారు, అసలు కింద కనిపించట్లేదు కానీ పైన అయితే ఫుల్ ఉన్నారు. ఎందుకంటే ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, అలా అని చాలా అసలు ఎర్లీ మార్నింగే వెళ్ళిందే బెటర్ అయిపోయింది. ఏంటంటే మేము మామూలుగా అయితే మార్నింగ్ వెళ్తే సాయంత్రం వరకు వచ్చేయచ్చు ఇంటికి, అంత దగ్గరలో ఉంది. కాకపోతే ఏంటంటే ఎండాకాలం పిల్లలు సతాయిస్తారు, అందుకనే అలా వెళ్ళామన్నమాట. నైట్లో వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వరకు ఇంకా దర్శనం చేసుకొని, ఇదిగోండి ఇదంతా మీకు చూపించాలని చూపిస్తున్నాం. చాలామంది ఉన్నారు. దర్శనం అయిపోయిన తర్వాత కూడా ఉండాలి అంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి. పైన ఉండడానికి ప్లేస్ కూడా ఉంది. కిందికి వెళ్ళే కంటే పైనే కాస్త టైం స్పెండ్ చేయొచ్చు అని నాకు అనిపించింది అనమాట. చాలా బాగుండింది. కిందికి వెళ్తే ఇంకా రూమ్లోకి వెళ్ళడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఇక్కడ 300 టికెట్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. ఎర్లీ మార్నింగే వచ్చేసాం కదా, ఏం కాదు ఒక 2 అవర్స్లో అయిపోతుంది అని ఫ్రీ దర్శనానికి వచ్చామన్నమాట. చాలా బాగా జరిగింది దర్శనం. లోపలైతే చాలా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము. గర్భగుడి మాత్రం చాలా బాగా చేశారు. ఇదిగోండి ఇలా పైన మొత్తం ఇలా ఉండిందండి. కిందికి వచ్చే దారిలో స్టెప్స్ దిగుతుంటే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. అక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని వచ్చాక ఇదిగోండి ఇలా చిన్న చిన్న షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. కింద కూడా ఉన్నాయండి, ఇక్కడ కూడా ఒక 4-5 షాప్స్ ఉన్నాయన్నమాట. ఇలా ఇంకా దారిలో మామిడికాయలు, జామకాయలు, చిలక జ్యోతిష్యం ఇవి ఎక్కడైనా మామూలే కదండి. మనం కింద బస్ ఎక్కి పైన ఎక్కడ దిగామో అక్కడే దర్శనానికి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడికే వెళ్ళి మళ్ళీ బస్ ఎక్కాలండి కిందికి వెళ్ళడానికి. ఇదిగోండి పైకి వెహికల్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఇదిగోండి ఇలా పెట్టారనమాట. బండ్లు కానీ లేకపోతే ఆటోలు కానీ కార్లు కానీ ఇవన్నీ పే చేసి పైకి రావాలన్నమాట. బస్సెస్ కూడా ఇక్కడే ఉంటాయి, క్యూ లైన్ కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము కిందికి వెళ్ళడానికి. వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ రష్ ఉన్నారు. అసలు బస్సులు ఎన్ని వచ్చినా సరిపోవట్లేదు, అంత ఫుల్గా ఉన్నారనమాట. రావడం కూడా ఫుల్గానే వస్తున్నారు. అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి, మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి. ఇంకా కిందికి వచ్చి కార్ తీసుకొని టిఫిన్ చేయడానికి వెళ్ళాము. టిఫిన్ చేయడానికి కాస్త దూరమే వెళ్ళాల్సి వచ్చిందండి. ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఇదిగోండి గుర్రపండి కనిపించింది. పిల్లలు ఎక్కుతామన్నారు. ఇంకా మా పిల్లలైతే ఫుల్ ఎగ్జైటింగ్. ఆ అంకుల్ని దీని పేరేంటి అంటే వెళ్ళడానికి ఏమనాలి, ఆగడానికి ఎలా చేయాలి అనేది అడుగుతూ ఫుల్ ఎగ్జైటింగ్లో అడిగారు. చాలా బాగుండింది, నేను కూడా ఎక్కాను. చాలా బాగా తీసుకెళ్లారు ఆ అంకుల్. గుర్రం పేరు వచ్చేసి రాజేష్ అంటండి. ఇది అండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.